సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో చాలా వరకు హిట్ అయితే ఎక్కడో ఒకటి ప్రేక్షకులని ఇంప్రెస్ చేయలేక సైలెంట్ అవుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి 4-5 సినిమాలు బాక్సాఫీస్ వారికి దిగాయి. చిన్న పెద్ద మీడియం సబ్జెక్టులతో వచ్చిన సినిమాల్లో ఈ బరి నుంచి రవితేజ ఈగల్ సినిమాని దింపేశారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం లాంటి క్రేజీ సినిమా, ఆ తర్వాత వెంకటేష్ కెరియర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే మూవీ సైంధవ్ భారీ గ్యాప్ తో నాగార్జున సంక్రాంతికి సందడికి రెడీ అవ్వడం, ఇలా ఈసారి సంక్రాంతికి చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. జనవరి 12న గుంటూరు కారం, అదే రోజు తేజ సజ్జ హనుమన్ విడుదలయ్యాయి. అందులో మహేష్ గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం, విమర్శకులకు సైతం గుంటూరు కారంకి మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. అదే రోజు విడుదలైన హనుమన్ ముందు రోజే ప్రీమియర్స్ వేసుకొని తన స్టామినా చూపించింది. హనుమన్ కి ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం అవడంతో పాటుగా పాజిటివ్ రివ్యూస్ వచ్చేశాయి. దానితో సోషల్ మీడియా మొత్తం హనుమన్ మాటే వినిపించింది. ఇక జనవరి 13న వెంకటేష్ సైంధవ్ విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. సైంధవ్ పండుగ సినిమా కాదని తేల్చేశారు. కనీసం యావరేజ్ టాక్ కూడా సైంధవ్ సొంతం చేసుకోలేకపోయింది. ఈ చిత్రం వెంకీకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రిజల్ట్ ఇస్తుంది అనుకుంటే డిసప్పాయింట్ చేసింది. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున నాసామిరంగా భోగి రోజున కయ్యానికి కాలు దువ్వింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు నాసామిరంగకి ఓటు వేశారు. అయితే ఈ చిత్రానికి కూడా క్రిటిక్ యావరేజ్ రివ్యూస్ ఇచ్చారు. ఈ 4 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.